హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బెల్లంతో హల్వా రెడీ చేస్తున్నాము. ఈ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. దీనికి కావాల్సింది 1 కప్పు శనగపిండి, 1 కప్పు బెల్లము, 3/4 కప్పు నెయ్యి. 3 ఐటమ్స్తోనే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకొని 2 కప్పుల వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. కరిగాక మనం వీటిని వడవోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే పోతుంది కాబట్టి వడవోసుకోవాలి. బెల్లం నీళ్ళు వడవోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అన్నది వేడయ్యాక దీనిలోకి మనం 1 కప్పు శనగపిండి వేసుకొని సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే మనకు హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా మనకు పొంగులాగా వస్తుంది. ఇట్లా ఇప్పుడు మన కలర్ అనేది చేంజ్ అయిపోయినాక దీనిలోకి మనము ముందుగా కరిగించుకునే బెల్లం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ బాగా కలపాలి. కలిపితే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. 5 to 10 మినిట్స్ తర్వాత మనకు హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగానే సిమ్లో పెట్టుకుంటూ మనము కరిగించుకున్న బెల్లం వాటర్ను పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకు ప్యాన్కి అనేది విడిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కలపాలి. ఇది చాలా బాగుంటుంది. పిల్లల కాంచెలు పెద్దలందరూ చాలా ఇష్టంతో తింటారు. మనం దీన్ని షుగర్తో కూడా చేసుకోవచ్చు. బెల్లము హెల్త్కు చాలా మంచిది కాబట్టి మనం బెల్లంతో తయారు చేస్తున్నాము. ఇవి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనకు కొంచెం దగ్గరికి వచ్చాక ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ప్యాన్కి అనేది మనకు హల్వా అనేది విడిపోయేదాకా కలుపుతున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక చల్లార్చుకున్నాక మనం కట్ చేసి చూస్తే ఎంతో టేస్టీ గల బేసిన్ హల్వా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.